హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక పొలిటికల్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీల విషయంలో ఇప్పటి వరకు కూడా మండలి చైర్మన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నట్టుగా కూడా ఆదేశాలు తీసుకోలేదు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఆ 5గురు రాజీనామా వెనుక సంచలనంగా ఉంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ఏదైతే 2024 ఘోరంగా చతికిలబడిందో వైసీపీ, మండలిలో ఎమ్మెల్సీలు కొంత బలం ఉంది కాబట్టి రీసెంట్గా లడ్డూ వ్యవహారం మీద కూడా కొంతమంది రాద్ధాంతం చేశారు. ఏదో చెప్పులు పట్టుకుని దేవుడు బొమ్మ పెట్టారు అని పక్కన పెడితే చాలా మంది ఎమ్మెల్సీకి చాలా మంది కాదు 5గురు ఎంతమంది ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఆయన పేరెడ్డి వెంకటరమణ ఒక ఆయన, కళ్యాణ్ చక్రవర్తి, తర్వాత కొన్ని సునీత అన్న ఆవిడ. అయితే వీళ్ళందరూ రాజీనామా చేస్తే రాజీనామాని ఎమ్మెల్సీ మండలి చైర్మన్ ఎవరు మోసేన్ రాజు గారు మొన్న గవర్నర్ ప్రసంగంలో కూడా ఆయన ఒకవైపు స్పీకర్ గారు ఒకవైపు. సో ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు? ఆయన వైసీపీకి ఫేవర్ గా ఉండే వ్యక్తి కాబట్టి యాక్సెప్ట్ చేయట్లేదు. చేయకపోవడం వల్ల ఇంకా మా బలం ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షుడు కాబట్టి ఆయన ఎలా చెప్తే వైసీపీ వాళ్ళు నిలుచుకుంటారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు రాజీనామా చేసి ఇన్ని రోజులైనా చైర్మన్ గా మీరు ఏదో తీసుకోవాలి, లేదా వేరే పార్టీకి వెళ్తున్నప్పుడు వాళ్ళది ఎమ్మెల్సీగా వాళ్ళది చెల్లదు కాబట్టి దాని మీద ఇంకో ఎమ్మెల్సీగా ఇంకో ఎన్నిక తీసుకోవడము, లేదా ఇంకోళ్ళు కొత్తగా ఎన్నికలు నిర్వహించడం ఏదో చేయాలి కదా. అలా చేయకుండా తాత్సారం చేస్తున్నారు అనమాట. ఎక్కడ మరలా మండలిలో కూడా కూటమికి బలం పెరిగిపోతుంది అనే ఉద్దేశం. సో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు రాజీనామాని ఆమోదించేసి, లేదంటే వాళ్ళు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళు ఏదో చేశారని చెప్పి ఏదో కొలిక్కి వస్తే బాగుంటుంది. బట్ అదేం నిర్ణయం తీసుకోవడం ఏమవుతుంది, ఏ గుర్తు మీద గెలిచారో ఆ గుర్తులో కొనసాగకుండా వేరే గుర్తులోకి వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేగా ఉంటున్నారు. అలాగే ఇక్కడ కూడా ఎమ్మెల్సీగా మాకొద్దు, మేము రాజీనామా చేస్తాం అని చెప్పారు సునీత గారు, వెంకటరమణ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకెద్దరు ఎవరు ఉన్నారు. వాళ్ళు అందరూ రాజీనామా చేసినా ఆమోదించారు అనుకోండి, అక్కడ ఇంకో ఎన్నిక వస్తుంది, మళ్ళీ ఎవరో గెలుస్తారు. వీళ్ళు తెలివిగా ఈ చైర్మన్ రాజీనామా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్తారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అనుకోండి, ఖచ్చితంగా కోర్టు ఏదో చెప్తుంది, మీరు చైర్మన్ గా మీరు యాక్సెప్ట్ చేయండి. లేదా వాళ్ళే ఉంటున్నారు, మాకు వద్దురా బాబు, మీ పదవి వద్దు, ఎమ్మెల్సీ వద్దు, మేము వెళ్ళిపోతామని. ఆల్రెడీ బొండా సునీత ఎవరో పేరు, ఆ సునీత గారు అయితే ఆల్రెడీ బీజేపీలో చేరారు. సో ఎవరిష్టం వాళ్ళది. ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేశారంటే కూటమిలో టీడీపీ వైపు కానీ, జనసేన వైపు కానీ, బీజేపీ వైపు కానీ మొగ్గు చూపుతారు. నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకుండా అలా తాత్సారం చేయడం ఎన్నోలో ఉంచుతారు. అలాగా ఆల్రెడీ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చి సంవత్సరం 8 నెలలు అయిపోతుంది. అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ గైర్హాజరు అవ్వడం, గట్టిగా మాట్లాడితే మేము రాజీనామా చేస్తున్నాం, మేము అందుకే సభకు రావట్లేదు అని చెప్పడం జరిగినప్పుడు ఇంకా చైర్మన్ మాటకే ధిక్కారించారు. ఇప్పుడు చైర్మన్ చర్యలు తీసుకోవచ్చు. ఓకే, మీరు రావడానికి ఇష్టం లేదు, మీ రాజీనామా ఆమోదిస్తున్నాం అని చెప్పవచ్చు కదా. చైర్మన్ చెప్పట్లేదు. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, మీకు జాబ్ ఇష్టం లేదు, నేను రానంటే ఎవరికి బలవంతంగా వెళ్తాడు? రాజీనామా చేస్తే రిజైన్ చేస్తే ఖచ్చితంగా మీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయాల్సింది. అలా చేయకుండా తాత్సారం చేయడం ఏంటంటే ఇంకా బలహీన పడతారన్న భయంకి అలాగా చైర్మన్ తాత్సారం చేస్తున్నారు. ఆ వ్యవహారమే ఇంకా 5గురు వెళ్ళిపోతే మండలిలో ఇంకా బలహీన పడుతుంది అనేది ఆ వార్త యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.